అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను చీపురుతో ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తి పారబోశారు. నీటితో ఆలయ గోపురాన్ని కడిగారు. అనంతరం స్వయంగా విగ్రహమూర్తులను శుద్ధి చేశారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. అన్న మీద వచ్చేసారు అన్న. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్. శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. 500 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది. దీనికోసము కోట్లాది మంది ప్రజలు 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి 21వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులు, ముఖ్యంగా యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది. నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి. మనమందరం కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు 12 రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో, కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో, వారికి కూడా మద్దతుగా మనమందరం కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ వాడలకు వెళ్ళినా, ఏ నగరంలోకి వెళ్ళినా, ఏ ఇంట్లో చర్చించినా ఒకటే చర్చ, 22వ తేదీ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. అద్భుతమైనటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మన దేశంలో కూడా ఊరు వారవాడ కదులు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. అందులో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కూడా అందరూ చేపట్టాల్సిందిగా 22వ తేదీ అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి, ఇళ్ళ ముందు ముగ్గులేయండి,
ఇళ్ల ముందు మామిడి తోరణాలతో అలంకరించుకోండి, ప్రతి హిందూ ఇంటి ముందు. అదేవిధంగా సాయంకాలం మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించండి. ఇంటి ముందు తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి. ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాల్సిందిగా, రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీ దగ్గర ఉన్న